ఈ నెల 12వ తేదీన చోడవరం పరిధిలో ఓ బిడ్డని చంపి తల్లిని కూడా చనిపోయినటువంటి ఘటన అయితే చోటు చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఇదే క్రమంలో ప్రధానంగా చూసుకుంటే ఈ తల్లి బిడ్డని చంపడానికి ప్రధాన కారణంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ భర్త వేధింపులకే కేవలంగా ఈరోజు నేను చనిపోతే నా బిడ్డ మళ్ళీ సమాజంలో బతకలేదు, ముందుకు ఎవరు తీసుకొని వెళ్ళలేరు అనే ఆలోచనతో ఈరోజు ఆ తల్లి బిడ్డ ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఆ ఉమామహేశ్వర టీచర్గా అయితే పనిచేస్తున్నారో ప్రస్తుతానికి అయితే జైల్లో ఉన్నట్టయితే సమాచారం అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కేవలంగా అతిగా వేధించడం కారణంగానే ఇంతటి అఘాయిత్యం జరిగిందంటూ కూడా అక్కడ స్థానికులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క కేసుకు సంబంధించిన వివరాలు కనుక పరిశీలిస్తే ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లా సంబంధించినటువంటి కొమరాడ మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అయితే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే ఈ కేసుకు సంబంధించినటువంటి పలుమార్లు ఒకవైపు హోమ్ మినిస్ట్రీకి, అలాగే మరొక వైపు మహిళా కమిషన్ చైర్మన్కి కూడా దీనికి సంబంధించిన పలు కంప్లైంట్లు కూడా ఇచ్చామంటూ కూడా ఆ యొక్క బాధ్యతలు కూడా మనతో పాటు చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటని వాళ్ళ మాటలు అడిగి మరిన్ని వేళ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి తండ్రి మనతో పాటు ఉన్నారో తండ్రితో అడిగి అసలు ఏంటి జరిగింది ఏంటంటే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి పెద్ద, అసలు ఏం జరిగింది ఏంటి, అసలు పాప ఎలా చనిపోయింది, అసలు అక్కడ హ్యాంగింగ్ చేసుకున్నారా లేదంటే అక్కడ మీ అల్లుడు ఏదైనా సరే అక్కడ అఘాయిత్యం చేసాడా, అసలు ఏం జరిగింది ఏంటి? అల్లుడు ఒకవైపు అంటే టీచర్ అని చెప్తున్నారు, గవర్నమెంట్ టీచర్ అంటున్నారు, ఒక ప్రభుత్వ ప్రవృత్తిలో కలిగినటువంటి వ్యక్తి ఎందుకు ఈ విధంగా దిగజారాడు, అసలు ఏం జరిగింది ఏంటి? 23/1/2024 వివాహం జరిగిందండి. ఆ వివాహం జరిగితే అంటే అది ప్రేమ వివాహమే, కానీ పెద్దల సమక్షంలో వివాహం జరిపించాము. కొన్నాళ్ళు కట్న కానుకలు ఏమి ఇస్తారో ఇవ్వరు. మా పిన్న ముద్దనిస్తుంది, మా అమ్మ ముద్దనిస్తుంది, మా వాళ్ళు ఎవరు వద్దనిస్తున్నారు అని చెప్పి ఎలాగా కొన్నాళ్ళ పాటు డిలే చేసాడు. నేను ఎస్పీ మేడం దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాము మా ఇద్దరము, ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాము మా ఇద్దరమును, వెళ్ళాక నీ కంప్లైంట్ ఇస్తాము, ఇచ్చిన తర్వాత అప్పుడు నువ్వు తోవకొస్తావు కదా అనేసి వాళ్ళ చిన్నాన్నకి ఫోన్ చేసాము. ఫోన్ చేసాక అప్పుడనమాట వాళ్ళు సరే అయితే వస్తామని చెప్పి వచ్చాడు. మేము కూర్చున్నాం. కూర్చున్న తర్వాత కట్న కానుకలు ఏంటి విషయమని అన్నారు. అంటే అయితే ఒక 20 లక్షలకి ఒప్పుకున్నాం. ఆ తర్వాత ఒక 5.5 పావుదొక్కు 7 తులాల బంగారం, బైకు బదులుగా పావుదొక్కు 2 తులాలు, 4.5 తులాలు ఈ కానుకలు, ఈ బ్రాస్లెట్, ఈ చైను, ఈ రింగు, ఇంకా ఫర్నిచరు అవన్నీ ఇచ్చామన్నమాట. ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళ తరువాత ఏం చేశాడంటే, అమ్మా నాన్న ఇంకా కట్నం సాలకుంటుంది, నాకు హింస పెట్టేస్తాడు, నువ్వు ఇచ్చిన డబ్బులు ఏమాత్రం 20 లక్షలు 20 లక్షలు నువ్వు ఇచ్చిన ఏమాత్రం, నాకైతే 50 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మా మాయి కూతురే ఉంది, మా మాయి కూతురు నేను చేసుకుంటానంటే నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నువ్వు చేసుకుంటావా లేదా అని అన్నావు. అందుచేత కానీ నేను చేసుకున్నా, కానీ లేకపోతే నీ 20 లక్షలు ఉడుకు కావాలి అని చెప్పి ఎప్పుడూ తిట్టేవాడట, కొట్టేవాడట, వేధించి కనీసం ఆహారం పెట్టకుండా ఏది అంత దారుణంగా హింస పెట్టాడనమాట. అలాగే నాకు కూతురు లాంటి బాధలు ఎదుటి ఆడపిల్లకి రాకూడదు, అటువంటి మృగాల్ని బయటికి ఒక్కకూడదని నేను ప్రభుత్వం వారికి కోరుకుంటున్నాను. వాడు జైల్లో ఉండాలి, వాడు జైల్లో ఉండి హింస అనుభవించాలి. నా కూతురికి ఎటువంటి హింసలు అయితే పెట్టాడు వాడు ఇటువంటి హింసలు పెట్టి నానా రకాలుగా ఇచ్చేసాడు మనిషికి. ఒక మనిషిగా మానవత్వంగా ప్రవర్తించలేదాడు. ఒక మృగములాగా, ఒక జంతువులే ఎలాగైతే పుల్లు సింహాలు ఎలా ఉంటాయో అలాగ వేటాడతాయో అలాగ వేటాడి నా కూతురికి, అది చాలా దూరం మేము ఉండడం. ఇక్కడ మన గుమ్మడిలో ఉన్నాం, గుమ్మడి గ్రామం మాది, గుమ్మడిలో ఉన్నాము. అక్కడ వాడు తలుపులేసి 2-3 రోజులు 4 రోజులు భోజనం పెట్టేటో తెలియదు, కానీ లెటర్లో మాత్రం నాకు హింస పెట్టేస్తాడు, నాకు సరైన ఆహారం లేదు,
నా కొడుకు నేను పాలు పెట్టుకోలేకపోతున్నాను. ఆహారం ఉంటే కదా పాలు వస్తాయి. ఆ? ఆ పాలు లేవు. ఆ కారణం చేతే నేను మా అబ్బాయిని కూడా ఇచ్చేసి నేను చచ్చిపోతున్నాను. ఉం? నాకు ఎప్పుడూ కూడాను నువ్వు చచ్చిపోతే మంచిది, నాకు నువ్వు చచ్చిపో, నువ్వు ఆ? నువ్వు సవ్వకుంటున్నావు, నువ్వు చచ్చిపోతావా లేదా అని అనేవాడు అనమాట. మా ఇంటి దగ్గర కూడాను 2 సార్లు కొట్టాడు, జుత్తు పట్టుకొని కొట్టాడు. కొట్టేటప్పుడు నేను భయపడిపోయాను. ఎందుకంటే నాకు వీక్ కదా, నీరసంగా ఉంది. ఒకళ్ళేమో వాడు దున్నపోతులాగా ఉన్నాడు, ఒకవేళ ఏమంటే ఒకవేళ నాకు గుండె ఆగిపోద్దేమని నేను ఏమన్నోడు కాదు. అమ్మ నచ్చచెప్పి పెంపండి, ఎప్పుడు నచ్చచెప్పే పెంపండు. ఏంటి నాన్న ఇలా అనేది అనమాట. శరమ్మ సర్దుకుపోతాయి అనేసి అలా చెప్పేవాడిని అనమాట. హింస పెట్టేసి నానా రకాలుగా చేసాడనమాట. అయితే విడిచిపెట్టేస్తానేటప్పుడు అయితే విడాకులు ఇచ్చేయండి, నాకెందుకు హింస అని అనేదట మా అమ్మాయి. అంటే నీకు విడాకులు ఇవ్వను, నా చేతికి మట్టి అంటకుండా నీకు నువ్వు ఎలా చేస్తావో సవ్వు కానీ నేను చంపను, నా చేతికి మట్టి అంటకుండా నీకు చంపుతాను అని అన్నాడట. మా ఇంటికి వచ్చి కూడా అన్నాడు. మా ఇంటికి వచ్చి అలాగనేవాడు అనమాట. మేము దౌర్జన్యకారులం కాదు, మేము ఏటి చేతకాకే సరేలేమ్మా అనేసి సర్దుకుపోతాయి, పర్వాలేదు. ఇంకోటి అక్రమ సంబంధం ఉందని నాతో చెప్పేది. నాన్న వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉంది అని చెప్పేది. చెప్తానమాట, వద్దమ్మా నువ్వేం అనొద్దు, నువ్వేమన్నా మాట కాయిస్తాం. సరే పండగకు వస్తే ఈ జనవరి నెల వస్తుంది కదమ్మా, 2 నెలలే కదా, పండగకు వస్తే పండగలో మనం పెద్ద మనుషులు కూర్చోబెట్టి అదేదో క్లియర్ చేసుకుందాం, కంగారు పడొద్దు. లేకపోతే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా, ఆ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇద్దాం. అప్పుడు అక్కడ వాళ్ళు ఏమి నిర్ణయిస్తారో ఆ లెక్క ప్రకారంగా మనం అనమాట ఇచ్చేద్దాం. అంతేగాని నువ్వు ఏ విషయంలో భయపడొద్దు అని చెప్పేసి మొన్న అక్టోబర్ 1వ తారీఖుని పంపించాం అబ్బాయికి, మా మనవడికి, నా కూతుర్ని వాడితోటే. ఆ తీసుకెళ్లే రోజే ముఖమది పడిసి ఒక సంతోషంగా తీసుకెళ్ళేదనమాట. మీకు ఇప్పుడు ఎటువంటి న్యాయం కావాలి? ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మీకు కావాల్సినది ఏంటి? ముఖ్యంగా చూసుకుంటే ఆయన ఒక పక్క గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన ఇది ఇందులో ఉండి టీచర్గా ఉండి పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆయన ఈ విధంగా చేస్తాడా అని ప్రజలు నమ్ముతున్నారా, నమ్మట్లేదు? అసలు ఏంటి ఇదంతా? వాడు బయటికి రాకుండా ఉండాలి, వాడు మూర్ఖుడు. వాడికి విడిచిపెడితే నా అమ్మాయిలాగే రేపు పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి కూడా అలాగే చేస్తాడు, అలాగే ఎందరికో మోసం చేస్తాడు, వాడికి బయటికి విడిచిపెట్టకుండా వాడికి సరైన శిక్ష వేయాలి. మాకు కోరుకునేది ఒకటే, మా అమ్మాయికి ఆత్మశాంతి కలగాలంటే ఆడికి సరైన శిక్ష పడాలి అంతే. సో ఆ బ్రదర్ కూడా ఉన్నారు, ఆ మృతురాలి బ్రదర్. చెప్పండి అసలు ఏం కావాలి, ఏంటి ఈరోజు మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటి? ఈరోజు చూస్తూ ఉంటే ఆ పాప ఈరోజు తిరిగిన లోకానికి వెళ్ళిపోయింది, చిన్న చంటి బిడ్డతో సైతం. ఈరోజు వైపు పార్వతీపురం జిల్లాలో కలెక్టరేట్ వద్ద కూడా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే మహిళా కమిషన్ కూడా మీరు కలిసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అంతా అసలు ఏం జరుగుతుంది ఏంటి సార్? ఈ మహిళా కమిషన్ మేడం గారిని కలవడం జరిగింది సార్. మా యొక్క బాధని ఆవిడతో చెప్పుకోవడం జరిగింది సార్. ఎవడైతే ఈ పోరెడ్డి ఉమామహేశ్వరరావు అని ఉన్నాడో తను మంచితనం అని ఒక ముసుగేసుకొని సార్ చాలా కృత్యాలు చేశాడు సార్. మా చెల్లిని సార్ చాలా అంటే చాలా దారుణంగా సార్, బయటికి చెప్పుకోలేని ప్లేస్ ఇవ్వండి సార్, కట్నం సరిపోవట్లేదు, మీరు ఇచ్చే కట్నం డబ్బులు ఎంత, మీరు 20 లక్షలే ఇచ్చారు, నాకు కనీసం నేను ఎవరైనా చేసుకుంటే నాకు 50 లక్షలని వచ్చేది, అనవసరంగా నేను చేసుకున్నాను అని చెప్పేసి జస్ట్ పెళ్ళి 1.5 year అవుతుంది సార్, ఎగ్జాక్ట్లీ 1.5 year అవుతుంది. ఇంతలోనే ఇతను ఏం చేశాడంటే సార్, మాతో చాలాసార్లు చెప్పుకున్నా సార్, నా అన్నయ్య ఇలా చేస్తాడు, అన్నయ్య ఇలా నన్ను ఇబ్బంది పడుతుండే, నన్ను కొట్టేస్తానంటే, సరే తల్లి ఫ్యామిలీకి చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయమ్మా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య, మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుందామని కూడా విషయం చెప్పాను సార్. కానీ ఇంక విషయం ఏంటంటే సార్, తను వరుసకి సొంత చెల్లి అయిన అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని
ఇంకా ఎక్కువగా టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు సార్. ఈ విషయం ఏదైతే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం అనేది మా చెల్లికి తెలిసింది సార్. మా చెల్లికి తెలిసిపోయిందనే భయంతో, ఎందుకంటే వాడు మంచివాడు అనే ఒక ముసుగులో ఉన్నాడు సార్. మంచితనం అనే ఒక ముసుగులోన ఒక మానవ మృగంలో ప్రవర్తించేసి ఇవి చూడండి సార్, ఇవి ఎంత దారుణంగా తను కొట్టాడు, ఎంత దారుణంగా తను హింసించాడు, ఎంత దారుణంగా ఒక అమ్మాయి అనేది ఇబ్బంది పడకపోతే ఇలా చేస్తుంది సార్. తన నవమాసాలు కని పెంచుకున్న పిల్లని ఇలా చేసుకొని తను చనిపోయింది సార్. ఇది నా చెల్లి రాసింది ఏంటంటే సార్, దయచేసి ఎవరు కూడా నాలాగా ప్రేమ వివాహం చేసుకొని మోసపోవద్దు. మంచితనం అనే ముసుగులో ఉన్న ఇలా ప్రేమించాను, నువ్వు లేకపోతే నేను చనిపోతానని చెప్పి మాయ మాటలు చెప్పి అలా దగ్గరుండి తడిగుడ్డతో గొంతు కోసే వాళ్ళని ఎవరిని నమ్మొద్దు. అలాగే ఒంటరి వాడిని ఎవరు ప్రేమించవద్దు, పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే వాడికి ఒక వావి వరసలు తెలియవు. అక్కకి చెల్లికి కూడా తేడా తెలియదు, కన్న తల్లికి కూడా తేడా తెలియదు అని చెప్పేసి తను రాసింది సార్. లెటర్లో కూడా రాసింది. దీనికి ఏంటంటే సార్, తనకి పేరెంట్స్ ఎవరు లేరు సార్. పేరెంట్స్ ఎవరు లేకపోవడం వల్ల వాడొక గౌరవమైన వృత్తిలో, ఉపాధ్యాయ వృత్తి అనేది మన సమాజానికి ఉపయోగపడేటట్టు ఒక నలుగురు భవిష్యత్తు మనం ఇవ్వాలి సార్. మన తల్లిదండ్రుల తర్వాత మనకు తర్వాత ప్రథమ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఉపాధ్యాయుడు. అలాంటి వీడు మంచితనం అనే ముసుగు వేసుకొని సొంత చెల్లి అవుతుంది సార్ వాడికి, తనతో అక్రమ సంబంధం పెట్టుకొని ఎక్కడైతే వీళ్ళ యొక్క విషయం అనేది బయటకు వచ్చేస్తుందని చెప్పేసి తన మానసిక హింసకు గురి చేసి కొట్టియడం, తిట్టడం చాలా చేశాడు సార్. ఇవన్నీ కూడా ఈ బాధ అంతా కూడా తట్టుకోలేక చెల్లి ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు సార్. సో ఈ విషయంలో ఏంటంటే సార్, ఇలాంటి మానవ మృగాలను బయటికి వదలకుండా జీవితాంతం జైల్లోనే, తను చనిపోయేటంత వరకు కూడా జైల్లోనే ఉండేటట్టుగా మాకు ప్రభుత్వం నుంచి మాకు సాయం కావాలి సార్, న్యాయం కావాలి. ఆడికి సరైన శిక్షలు వేయాలి సార్. మాకు న్యాయ వ్యవస్థ మీద, పోలీసుల మీద మాకు పూర్తి నమ్మకం కలగాలి. మా చెల్లి ఆత్మకు శాంతి కలగాలి అంటే ఆడిని కఠినంగా శిక్షించాలి సార్. ఒకటే చెప్పుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ పైన, పోలీసు పైన నమ్మకం కలగాలంటే ఈ యొక్క ఎవరైతే టీచర్ ఉమామహేష్ ఉన్నాడో వీడికి ఇతనికైతే ఖచ్చితంగా శిక్ష అయితే పడాలంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అంత క్రూరంగా ప్రవర్తించాడు, అంత మూర్ఖత్వంగా ప్రవర్తించి ఈరోజు మా పిల్లని ఈ విధంగా చంపేశాడంటూ కూడా ఈరోజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.